హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ జాంబియా తెలుగు. ఇవాళ వీడియో వచ్చేసరికి ఇక్కడ మేము ఎంత కాస్ట్ కొంటాం, గ్రోసరీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా అమ్ముతారు అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ గ్రోసరీ వచ్చేసరికి ఎక్కువగా వేరే కంట్రీస్ నుంచి, ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని అమ్ముతారు. ఇక్కడ మెయిన్ ఎవరంటే ఇండియా నుంచి ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చి సెటిల్ అయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువగా మెయిన్ ఈ గ్రోసరీ అమ్ముతూ ఉంటారు. వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని అమ్ముతారు, కొంతమంది షాపుల్లాగా పెట్టి అమ్ముతారు. మెయిన్ ఇండియన్స్ వాళ్ళే ఉంటారు. నార్త్ కంట్రీ వాళ్ళు వచ్చేసి ఎక్కువగా నార్త్ వాళ్ళే ఈ యొక్క వ్యాపారాలు బిజినెస్లు చేస్తూ ఉంటారు. వేటికి ఎంత కాస్ట్ ఉంటుందో వాళ్ళు నేను మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ రైస్ గురించి ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి సోనా మసూర్ రైస్. ఇది 25 kgs బ్యాగ్. ఇది వచ్చేసరికి 2500 నుంచి 2600 కోచాలు పడుతుంది. ఒక కేజీ వచ్చేసరికి సోనా మసూర్ రైస్ వచ్చేసరికి ఇక్కడ 125 రూపీస్ పడుతుంది. 1 kg వచ్చేసరికి సోనా మసూరి రైస్ 125 రూపీస్ పడుతుంది. చూడండి, ఇవి వచ్చేసరికి సోనా మసూర్ రైసు. ఇది కేజీ వచ్చేసరికి 125 రూపీస్ పడుతుంది. ఇండియా నుంచే వస్తాయి ఈ రైస్ కూడా, చాలా బాగుంటాయి రైస్ కూడా. మీకు చూపిద్దామని ఒకసారి శాంపిల్గా నేను పక్కకు తీసి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసరికి సోనా మసూర్. ఇవి వచ్చేసరికి లోకల్ రైసు. వీటిని నకోండా రైస్ అంటారు. ఇవి వచ్చేసరికి లోకల్లో పండుతాయి. 80 రూపీస్ అలా పడుతుంది. కాకపోతే ఇవి అన్నం వండుకోవటానికి పనికిరావు, ఎందుకంటే ఇవి అన్నం వండితే సంగడగా అవుతుంది. అందుకని ఇవి కొంచెం తక్కువ కాస్ట్ అనేది చెప్పేసి మేము దోశలకి అలాంటిగా యూజ్ చేసుకుంటాము. మనకి ఇండియాలో రేషన్ బియ్యం ఎలా యూజ్ చేసుకుంటామో దోశలకి, అలాగే ఈ బియ్యం మేము దోశలకి అలాంటి వాటికి యూజ్ చేస్తాము. బాస్మతి రైసు, గౌతమ్, ఇండియన్ గేట్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా, నేమ్స్ రైస్ బ్రాండ్స్, ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు. ఇవి కూడా మంచిగా అనిపిస్తాయి రైస్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గ్రోసరీ చూద్దాము. మీకోసం చూపిస్తున్నాను గ్రోసరీ. ఇది వచ్చేసరికి 3 లీటర్స్ 5 లీటర్స్ బాటిల్స్ అవైలబుల్గా ఉంటాయి. లీటర్ బాటిల్స్ అనేది అవైలబుల్గా ఉండదు. మనకు ప్యాకెట్స్ లాగా కూడా ఉండవు, ఓన్లీ ఇలా బాటిల్స్ టైపే ఉంటాయి. వేరే కంపెనీస్ బ్రాండ్స్ ఆయిల్స్ అయితే 1 లీటర్ అలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి కొన్ని. ఇది వచ్చేసరికి లీటర్ వచ్చేసరికి 300 రూపీస్ ఆయిల్ వచ్చేసరికి. కాజు కనిపిస్తుందా, ఇది వచ్చేసరికి 150 కోచా ఇక్కడ కరెన్సీ వచ్చేసరికి. మన ఇండియన్ రూపీస్ వచ్చేసరికి 640 రూపీస్, 640 రూపాయలు మన ఇండియా కరెన్సీ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి కాజు. ఇది వచ్చేసరికి బాదం పప్పు, కేజీ వచ్చేసరికి 190 కోచా. ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి 815 రూపాయలు పడుతుంది. ఆల్మండ్ వచ్చేసరికి. జీలకర్ర ఇది 100 కోచాలు కేజీ వచ్చేసి. మన ఇండియన్ రూపీస్లో వచ్చేసరికి 440 రూపాయలు పడుతుంది. నేను ఎక్కువగా మార్నింగ్ టైము జీలకర్ర అండ్ దాల్చిన చెక్క, కొంచెం అల్లము ఇలాంటివన్నీ వేసుకొని ఈ వాటర్ తాగుతాను. అందుకని మాకు ఎక్కువ పడుతుంది జీలకర్ర అనేది, అందుకని ఎక్కువ తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి బియ్యం పిండి రైస్ ఫ్లోరు. ఇది వచ్చేసరికి 25 కోచా 108 రూపీస్ పడుతుంది మన ఇండియా కరెన్సీలో, 108 రూపాయలు. ఇది వచ్చేసరికి మినపగుండ్లు. ఇది వచ్చేసరికి 50 కోచా ఇక్కడ కరెన్సీ వచ్చేసరికి. అదే ఇండియా కరెన్సీ అయితే 215 రూపాయలు పడుతుంది. మీకు చూపిద్దామని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మినపప్పుని. చూడండి ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసరికి తాజ్మహల్ టీ పౌడర్. ఇది వచ్చేసరికి 200 కోచా ఇక్కడ. మన ఇండియా కరెన్సీలో వచ్చేసరికి 860 నుంచి 880 రూపాయల వరకు పడుతుంది తాజ్మహల్. సరికి బెల్లము. ఇది వచ్చేసరికి 50 కోచా బెల్లం వచ్చేసరికి.
ఇది వచ్చేసరికి బెల్లము 215 రూపాయలు పడుతుంది. ఇక్కడ కరెన్సీ వచ్చేసరికి 50 కోచా. ఇది మెత్తటి బెల్లము, ఆర్గానిక్ బెల్లం అంటాం కదా, ఆ టైపు బెల్లం. ఇది ఆర్గానిక్ బెల్లము. ఇది వచ్చేసరికి 215 రూపాయలు. మీకు చూపిద్దామని ఓపెన్ చేశాను. ఇది వచ్చేసరికి ఇడ్లీ రవ్వ. ఇక్కడ కేజీ వచ్చేసరికి 50 కోచా. మన ఇండియా డబ్బుల్లో వచ్చేసరికి 215 రూపాయలు. ఇది వచ్చేసరికి కేజీ. ఇది ఇండియా నుంచే వస్తుంది. ఇది కూడా ఇడ్లీ రవ్వ చాలా బాగుంటుంది, సన్నగానే. ఇది వచ్చేసరికి ఉప్మా రవ్వ. ఇది ఇక్కడ వచ్చేసరికి 35 కోచా. మన ఇండియా డబ్బుల్లో వచ్చేసరికి 150 రూపాయలు. ఇది ఉప్మా రవ్వ, సన్నగానే ఉంటుంది, బాగుంటుంది. సరికి పచ్చెనగపప్పు అంటాం కదా, ఆ పచ్చెనగపప్పు. ఇవి వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి 32 కోచా ఇక్కడ రాసింది. దీని కాస్ట్ వచ్చేసరికి 32 కోచా. మన ఇండియా డబ్బుల్లో వచ్చేసరికి 138 రూపాయలు. ఇది పచ్చెనగపప్పు వచ్చేసి. ఇది వచ్చేసరికి పెసరపప్పు. ఇది వచ్చేసరికి 40 కోచా. మన డబ్బుల్లో వచ్చేసరికి 172 రూపాయలు పడుతుంది. కందిపప్పు అయినా సరే 40 కోచా 172 రూపీస్ పడుతుంది. పెసలైనా 40 కోచా 172 రూపీస్ పడుతుంది. అది కూడా గుగ్గులు చేసుకునే శనగలు, ఆ శనగలు కూడా 40 కోచా పడుతుంది, 172 రూపీస్ పడుతుంది. అలానే కాబూలి శనగలు అంటాం కదా, ఆ శనగలు కూడా 40 రూపాయలు 40 కోచా పడుతుంది. అవి కూడా 172 రూపీస్. ఇది వచ్చేసరికి కందిపప్పులో ఇది ఒక రకము. ఇందులో ఇక్కడ కందిపప్పు వచ్చేసరికి 3 రకాలుగా దొరుకుతుంది. ఓ టైం మనకి ఇండియా టైప్లో పసుపు కలర్లో ఉంటాయి, ఆ కందిపప్పు ఒక టైపు. ఇంకోటి వచ్చేసరికి ఆయిల్లో కలిపి ఉంటాయి కందిపప్పు, ఎల్లో కలర్లోనే ఉంటాయి. అవి ఒకసారి చూపిస్తాను మీకు నేను. అది కూడా అదొక రకం కందిపప్పు. మన ఇండియాలో వాడే కందిపప్పు ఒక రకము, ఆయిల్లో మిక్స్ చేసే కందిపప్పు ఒక రకం ఉంటుంది. ఈ రెడ్ కలర్ కందిపప్పు ఒక రకంగా ఉంటాయి. ఈ రెడ్ కలర్ కందిపప్పు వచ్చేసరికి 32 కోచా 138 రూపీస్. మన ఇండియా కరెన్సీలో వచ్చేసరికి 138 రూపాయలు. ఎల్లో కలర్ కందిపప్పు వచ్చేసరికి ఇంకొక 2-3 కోచా ఎక్స్ట్రా ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉండదు. ఆయిల్లో కలిపిన కందిపప్పు అయినా సరే, నార్మల్గా మనం వండుకుంటామే ఇండియాలో ఎల్లో కందిపప్పు, అయినా సరే ఇంకో 2-3 కోచాలు ఎక్స్ట్రా ఉంటుంది. నువ్వులు, ఇవి వచ్చేసరికి నువ్వులు. ఇది వచ్చేసరికి కేజీ 70 కోచాలు. మన ఇండియా కరెన్సీలో వచ్చేసరికి 300 రూపీస్. ఇది వచ్చేసరికి ఎండు కొబ్బరి. ఇది కేజీ వచ్చేసరికి 70 కోచాలు. మన ఇండియా డబ్బులో వచ్చేసరికి 300 రూపాయలు పడుతుంది. చూడండి ఎండు కొబ్బరి. మీకు కనిపించట్లేదని నేను ఎలా చూపిస్తున్నాను. ఇవి బీన్స్, ఇవి కూడా వండుకునేవి మన గుగ్గిల్ టైపు. ఇవి వచ్చేసరికి 150 రూపాయలు పడుతుంది. బీన్స్ వచ్చేసరికి ఇవి 150 రూపాయలు పడుతుంది మన కరెన్సీలో వచ్చేసరికి కేజీ. ఇది వచ్చేసరికి సాఫ్రాను, కుంకుమ పువ్వు. ఇది వచ్చేసరికి కుంకుమ పువ్వు 0.5 గ్రామ్స్ 260 రూపాయలు పడుతుంది. నేను ఫుడ్ కలర్ ఎక్కువ వాడనండి. ఫుడ్ కలర్ వేయటం వల్ల అంత మంచిది కాదు కదా, అందుకని బిర్యానీలకైనా స్వీట్లకైనా ముందుగానే హాట్ మిల్క్లో నానబెట్టి ఆ మిల్క్ యాడ్ చేస్తాను. హాట్ మిల్క్లో యాడ్ చేయటం వల్ల కలర్ వస్తుంది, మంచి కలరు, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అందులో ఈ కుంకుమ పువ్వు డైజెషన్కి కూడా చాలా మంచిది. ప్రెగ్నెన్సీలో వాడతాం కదా, ఈ ప్రెగ్నెన్సీలో వాడేది ఎందుకంటే మెయిన్ ఏదో కొంతమంది అంటారు కలర్ వస్తారు కుంకుమ పువ్వు వాడితే అని అంటారు, కానీ కుంకుమ పువ్వు వాడేది కలర్ కోసం కాదు, మన డైజెషన్ కోసము. అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డైజెషన్కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా, అందుకని కుంకుమ పువ్వు వాడమంటారు. ఇది డైజెషన్ పర్పస్ మెయిన్ కుంకుమ పువ్వు అనేది. కలర్ కూడా చాలా మంచిగా వస్తుంది, స్వీట్లకైనా బిర్యానీలకైనా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ కుంకుమ పువ్వే వాడుతుంటాను. ఇది వచ్చేసరికి గోధుమ పిండి. ఇది వచ్చేసరికి 5 కేజీస్ బ్యాగ్. ఇదేం చేస్తారంటే ఇందులో కూడా చాలా రకాలు దొరికిద్ది గోధుమ పిండి అనేది, కానీ కొన్నేమో మామూలుగా మనకి ఇండియాలో ప్యాకెట్స్ వస్తాయి, అలా ఉంటుంది గోధుమ పిండి. ఇది వచ్చేసరికి
ఇళ్లలో అమ్మే దగ్గర వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తాము. వాళ్ళు గోధుమలు పట్టించి మిషన్కి ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ఇది వచ్చేసరికి 160 కోచాలు 5 కేజీలు వచ్చేసరికి 690 రూపాయలు మన ఇండియా డబ్బులు వచ్చేసరికి. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది గోధుమ పిండి కూడా. వాళ్ళ ఇంట్లో గోధుమలు మిషన్ ద్వారా పట్టించి వాళ్ళు ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ఇది వచ్చేసరికి దాల్చిన చెక్క కనిపిస్తుందా, ఇక్కడ ఎలాగనే లూజ్గా అమ్ముతారు దాల్చిన చెక్క. అన్ని ఐటమ్స్ కూడా లూజ్గా అమ్ముతారు. వాళ్ళు బిగ్ బిగ్ కంటైనర్లో తెచ్చుకుంటారు, ఇంపోర్ట్ చేసుకుంటారు సరుకులన్నీ. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నాక అవి కేజీలుగా 5 కేజీలకు అలా సపరేట్ చేసుకుంటారు. సపరేట్ చేసుకొని మనకి ప్యాకింగ్ ఇలా చేసి అమ్ముతుంటారు. సేమ్ ఇది కూడా లూజ్ లాగా వస్తుంది ఈ యొక్క దాల్చిన చెక్క కూడా. ఇది వచ్చేసరికి కేజీ వచ్చేసరికి 500 రూపాయలు పడుతుంది కేజీ వచ్చేసరికి దాల్చిన చెక్క. నేను చెప్పాను కదా మార్నింగ్ జీరా, దాల్చిన చెక్క, జింజరు అన్నీ కలిపి వాటర్ బాగా బాయిల్ చేసిన వాటర్ నేను తీసుకుంటాను, చాలా మంచిదని వెయిట్ లాస్కి కూడా. అందుకని పర్పస్తో చాలా తెప్పించాను ఇది. ఇవండి ఇండియన్ గ్రోసరీ వచ్చేసరికి. మెయిన్ ఇండియా వాళ్ళే ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇళ్లల్లో పెట్టుకొని ఇలా గ్రోసరీ బిజినెస్గా చేస్తారు. కొంతమంది షాపుల్లో పెట్టి చేస్తారు. కొంతమంది లోకల్లో వాళ్ళు కూడా మన ఇండియా గ్రోసరీ తెప్పించి ఇండియా నుండి కొంతమంది బండుల్లో పెట్టుకుని ఇంటికి వచ్చి కూడా అమ్ముతారు, మన ఇళ్ళకి వచ్చి అమ్ముతారు. అలా కూడా చాలామంది చేస్తుంటారు. ఇవి వచ్చేసరికి ఇండియా గ్రోసరీ. నేను అంతా మంచిగా చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చుకోవచ్చు, బెస్ట్గా ఏమేమి తీసుకొచ్చుకోవచ్చు అనే దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అంటే ఇలాంటి సరుకులు అయితే దొరుకుతాయి, కొన్ని చాలా కాస్ట్లు ఉంటాయి కదా, అవి ఏంటివి, ఏమేమి తెచ్చుకుంటే ఇండియా నుంచి బెస్ట్ అనే దాని గురించి కూడా ఒక వీడియో మీకు షేర్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. చూసిన వాళ్ళ వీడియో కామెంట్, లైక్ ఇవేం చేయట్లేదు, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.